నమస్కారం, ఎన్నిలానికి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఘనంగా బాబు జగజ్జీవన్ రావు జయంతి. చెలో కలెక్టరేట్కి తరలివెళ్లిన కళాకారులు. భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకలు వినుకొండ పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్, నియోజకవర్గ శాసనసభ్యులు ఆదేశాల మేరకు మాజీ శాసనసభ్యులు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మక్కిన మల్లికార్జునరావు, కూటమి నాయకులు హాజరై నసరాపేట రోడ్లోని బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జగజ్జీవన్ రామ్ అందరికి ఆదర్శప్రాయుడని, ఒక ఉప ప్రధాని, కార్మిక శాఖ మంత్రిగా దేశ అభివృద్ధికి ఆయన అందించిన సేవలు ఆదర్శమన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి వేడుకల్ని కూటమి తరఫున పెద్దలందరం జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఎంఈఓ గారు, జ్ఞానసుందరరావు గారు, అదేవిధంగా విగ్రహ కమిటీ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఒకటే మనవి చేస్తున్నాం. నాటి స్వాతంత్ర సమరయోధులు జగజ్జీవన్ రావు గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈనాటి ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమలుపరుస్తున్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, రాజ్యాంగాన్ని పరిరక్షించే విధంగా అంబేద్కర్ గారి ఆశయాలు కానివ్వండి, అదేవిధంగా జగజ్జీవన్ రావు గారు చూపినటువంటి బాటలో మనం అందరం ముందుకు పోవాలి. అణగారిన వర్గాలకి ఏదైతే న్యాయం చేసే విధంగా కృషి చేసినటువంటి జగజ్జీవన్ రావు గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, ఈ రోజున కూటమి ప్రభుత్వం చూసినట్లయితే మోడీ గారి దగ్గర నుంచి అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కూడా కలిసి ఈ రోజున ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి పేదవారందరికీ న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ రోజున మన జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో, శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంటు సభ్యుల నేతృత్వంలో ఈ నియోజకవర్గంలో కూడా అందరికీ అన్ని లోన్స్ అనండి, లే విధంగా హౌసింగ్లో కానండి, అన్ని కూడా అందరికీ అట్టడుగు వర్గాలన్నిటికీ కూడా న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. వారిని మేము అనుసరిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి పాల్గొన్నటువంటి మిత్రులందరికీ పేరు పేరున సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఉమ్మడి కుటుంబ సభ్యుల తరఫున, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మాజీ శాసనసభ్యులు, మన ప్రీతం నాయకులు మక్కిన మల్లికార్జునరావు గారి తరఫున, మన ప్రభుత్వ చీఫ్ జీవాంజనేయ గారి తరఫున ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తా ఉన్నాం. జోహార్ బాబు జగజ్జీవన్ రావు గారు, జోహార్ బాబు జగజ్జీవన్ రావు గారు. థ్యాంక్ యూ. ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఆ మహనీయుడి ఆశయ సాధన కోసం మనందరం పనిచేయాలని చెప్పని, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అమలుపరిస్తే అందులో ఉన్నటువంటి పలు అంశాలని చట్ట రూపంలో తెచ్చినటువంటి జగజ్జీవన్ రావు గారికి విప్లవ వీరుడిగా, అదేవిధంగా అభ్యుదయంగా ఉన్నటువంటి మహనీయుడిని మనందరం కూడా ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయ సాధన కృషి చేయాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వినుకొండ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సంస్థ వారి ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రావు 117వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినుకొండలో గల ప్రభుత్వ హాస్పిటల్ నందు రోగులకు మరియు బాలింతలకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వాహకుల ఆధ్వర్యంలో నిర్వహించగా డాక్టర్ శ్రీనివాసరెడ్డి విచ్చేసి రోగులకు, బాలింతలకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బాబు జగజ్జీవన్ రావు ఉప ప్రధానిగా ఉండగా ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో 5 మండలాల కళాకారులతో చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా ఆర్టిస్ట్ బస్టాండ్ నుండి ర్యాలీగా నసరాపేటకు బయలుదేరి వెళ్లారు. కళాకారులు పడుతున్నటువంటి ఇబ్బందులు, కళాధారణ లేక, ఉండటానికి ఇల్లు లేక అనేక రకాల సమస్యలతో ఉన్న కళాకారులకి ప్రభుత్వం ద్వారా, అధికారుల ద్వారా న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడానికి వివిధ మండలాల నుంచి 100 మంది కళాకారులు వెళ్లడం జరుగుతుందని కళాపీఠం వ్యవస్థాపకులు గుమ్మడి వెంకటేశ్వర్లు తెలియజేశారు. కళాకారుల సమస్యలపై ప్రభుత్వం స్పందించి వారి యొక్క న్యాయమైనటువంటి కోరికలను, సమస్యలను పరిష్కారం చేయాలని కలెక్టర్కు వినతి పత్రంలో కోరారు. ఈ సందర్భంగా సహకరిస్తున్న కళాకారులందరికీ గుమ్మడి కళాపీఠం తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. వినుకొండ నియోజకవర్గం నుంచి ఇచ్చేసినటువంటి కళాకారులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున వినుకొండ నియోజకవర్గం కళాకారులందరితోటి గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమానికి ర్యాలీగా బయలుదేరుతా ఉన్నాం. ఈ 5 మండలాల్లో తహసీల్దారుల గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అనేక సమస్యలు, కళాకారులు పడుతున్నటువంటి ఇబ్బందులు తహసీల్దారుల దృష్టికి తీసుకొచ్చి అర్జీలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ 5 మండలాల కళాకారులు కలుపుకొని కలెక్టర్ గారికి
సార్ మా ఇబ్బందులు ఏం చెప్పని తెలియజేసినప్పుడు వారు 5వ తేదీ మీరు రండి అని చెప్పని మనకి అపాయింట్మెంట్ ఇచ్చున్నారు. ఈ నేపథ్యంలో కళాకారులందరూ కూడా కలిసి ఇక్కడ వినుకొండ నియోజకవర్గమే కాకుండా నసరావుపేట నుంచి ఏకేఏ కళాకారుల అసోసియేషన్ వారు కూడా ఈ కార్యక్రమంలో నసరావుపేటలో పాల్పంచుకుంటూ అందరూ కూడా మరి కళాకారులకి వారు పడుతున్నటువంటి ఇబ్బందులు తెలియజేస్తూ అర్జీ ఇచ్చేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ రోజున కళలు అంతరించిపోతూ ఉన్నాయి, కళాకారుల జీవన వృత్తి దెబ్బతింటూ ఉంది. డీజే సిస్టమ్ వల్ల చేతి వృత్తుల కళాకారులు పనులు మానుకొని పొలం బాట పడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అవకాశాలు కల్పించాలని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడిచే గుళ్ళల్లో కళాకారులకు సాంస్కృతిక కార్యక్రమాలకి అవకాశం కల్పించాలని, అదేవిధంగా సాంస్కృతిక విభాగ నిధులు కళాకారులకు అందేలా చూడాలని, కళాకారులకు అవసరమైన వాయిద్య పరికరాల్ని ప్రభుత్వం అందజేయాలని, మరీ ముఖ్యమైనటువంటి డిమాండ్ ఏమిటంటే ప్రతి మండలానికి ఒక కళాకారుల ఖాళీ కావాలని, దానికోసం మన అందరూ కూడా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వం ఇళ్ళు లేనటువంటి ప్రతి కళాకారుడు కూడా కళాకారుల ఖాళీ ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇళ్ళు కూడా కట్టించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క మా యొక్క సమస్యల కోసం మరి ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటుగా మంత్రులు, అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్లి ఈ ఉద్యమం మరింత బలోపేతం చేసి రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి కళాకారులు కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఈ ఉద్యమాల్ని, కళాకారులు ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి పరిష్కారం కోసం మనందరూ కృషి చేయాలని, కళాకారులు కూడా మీ వంతుగా ఏ పిలిపించినా గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో ఏ పిలిపించినా మీరందరూ పాల్గొని మన యొక్క సమస్యల్ని మనమే పరిష్కారం చేసుకోవాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారంటే ఏమీ జరగదు. మన కళాకారుల సమస్యలు మనమే పరిష్కారం చేసుకోవాలి, మనమే రోడ్ల మీదకి రావాలి, మనమే వింతపత్రాలు ఇచ్చుకోవాలి. ఆ విధంగా మనందరూ కూడా ముందుకెళ్లాలని చెప్పని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి మహిళా కళాకారులకి, వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి కళాకారులందరూ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ ర్యాలీని ప్రారంభిస్తాం. ఇమ్మాన్యుయల్ తెలుగు బాప్టిస్ట్ చర్చి ఆధ్వర్యంలో సెక్రటరీ గద్దల ఆశీర్వందనం అధ్యక్షతన స్వాతంత్ర సమరయోధులు, భారత తొలి ఉప ప్రధాని, సమసమాజ స్థాపనకై కృషి చేసిన సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో సంఘ కాపరి రెవరెండ్ స్పర్జన్ కుమార్, వైస్ చైర్మన్ బేతం గ్యాబ్రియల్, ట్రెజరర్ సునీల్, వైస్ సెక్రటరీ వినోద్, పెద్దలు ప్రేమనాథ్, వరప్రసాద్ తదితరులు పాల్గొని తొలి ఉప ప్రధాని అయిన బాబు జగజ్జీవన్ రామ్కు భారత ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేశారు. పట్టణ పౌరులకు, పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మన భారతదేశానికి ఒక పర్వదినం లాంటిది. ఎందుకంటే భారతదేశాన్ని ఉప ప్రధానిగా పరిపాలించినటువంటి బాబు జగజ్జీవన్ రామ్ ఆయన మరి జయంతి అనేది దేశానికి పర్వదినంగా భావిస్తూ ఉన్నాం. ఈ భారతదేశంలో దళిత వర్గంలో నుండి పుట్టి మరి భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పార్లమెంటేరియన్గా ఆయన గెలిచి సుమారు 9 సార్లు ఓటమి ఎరగకుండా గెలిచి పార్లమెంట్లో గొప్ప వ్యక్తిగా నిలిచి మరి భారతదేశానికి ఆయన ఉప ప్రధానిగాను, రక్షణ మంత్రిగాను, కార్మిక మంత్రిగాను అనేకమైన ఉన్నత పదవులు మరి ఆయన అలంకరించాయి. ఆయన పదవుల కంటే దేశానికి ఎక్కువ గొప్ప సేవ చేసి ఒక గొప్ప వ్యక్తిగా ఈ భారతదేశంలో నిలబడ్డాడు. అలాంటి వ్యక్తి యొక్క వర్ధంతి జరుపుకోవటం మరి యావత్ భారతదేశానికి మేలుకరమైన విషయం అని, ఆయన యొక్క మరి మంచి లక్షణాలు మనం తీసుకొని మనం ఆ బాటలో నడిచి దళిత, పేద, బహుజన వర్గాలకు మేలు జరిగే రీతిగా మనం అందరం ఈ భారతదేశానికి సేవ చేయాలని, ఆయనకి భారతరత్ననే మరి భారతదేశ అత్యున్నత బిరుదు కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఈ యొక్క సందేశాన్ని ముగిస్తున్నాను. కూడి వచ్చిన మిత్రులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా
బాబు జగజ్జీవన్ రావు గారి 118వ జయంతి శుభాకాంక్షలు ఇమ్మాన్యుయల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ తరఫున, సంఘం తరఫున తెలియజేసుకుంటున్నాం. ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి, దళిత వర్గాల్లో పుట్టి ఉన్నతమైనటువంటి పదవుల్ని అలంకరించడం అనేది చాలా గొప్ప విషయం నేటి సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఏ రోజైనా కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దళిత వర్గాలకు చెందిన వాళ్ళు రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నతమైనటువంటి పదవులను అలంకరించి వారి యొక్క హక్కుల్ని సాధించుకోవాలి అని అంటే ఏకైక మార్గంగా రాజ్యాధికారమే ఏకైక మార్గంగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి మహోన్నతుణ్ణి నిజంగా జ్ఞాపకం చేసుకోవడం చాలా అదృష్టమని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి బహుజనులకు, దళిత క్రైస్తవ సోదరులందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, ఇటీవల చూసాము మనం ఒక పాస్టర్ గారి హత్యను కూడా మనం చూడటం జరిగింది. ఇలాంటివి సమాజంలో జరగకుండా ఉండాలి అని అంటే మన దళిత క్రైస్తవ సోదరులు ఉన్నతమైనటువంటి అత్యున్నతమైనటువంటి స్థానాలను అలంకరించాలని చెప్పేసి దానికోసం కృషి చేయాలి. పట్టుదలగా అందరూ కూడా మంచి ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని చెప్పేసి ఈటీబీసీ ఇమ్మాన్యుయల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ తరఫున అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా కుల వివక్ష పోరాట సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. స్థానిక నసరాబాద్ రోడ్లోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా కేవీపీఎస్ సిపిఎం నాయకులు అర్పించారు. కేవీపీఎస్ నాయకులు గూడూరు నవీన్ కుమార్ మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించి ఉప ప్రధాని, కేంద్ర హోం రక్షణ శాఖ, వ్యవసాయ, కార్మిక, న్యాయశాఖ మంత్రిగా దేశానికి విశేష సేవలు అందించారన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్ గా గుర్తింపు పొందిన బాబు జగజ్జీవన్ రామ్ కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇచ్చి ఆయన సేవలను గౌరవించి గుర్తించాలని డిమాండ్ చేశారు. మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. దేశానికి అత్యున్నత పదవులైనటువంటి ఉప ప్రధాని, రక్షణ, కార్మిక, వ్యవసాయ, హోంశాఖలను సమర్థవంతంగా నిర్వర్తించి అణగారి వర్గాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసినటువంటి బాబు జగజ్జీవన్ రావుకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ కుల వివక్ష పోరాట సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము దళితుల్ని మేము ఆదరిస్తున్నాము అని చెప్పేసి మాట వరకే చూస్తుంది. దేశంలో అత్యున్నతమైన పదవైనటువంటి ఉప ప్రధానిగా కేంద్రంలో ఉన్నటువంటి అనేక రకాల పదవులను చేసినటువంటి బాబు జగజ్జీవన్ రామ్ కార్మిక చట్టాలను అమలు చేయడంలో కూడా ఆయన వంతు పాత్ర పోషించి కార్మికులు ఇప్పుడు ట్రేడ్ యూనియన్ చట్టాలు అమలు జరగడానికి బాబు జగజ్జీవన్ రావు గారి కృషి అభినందనీయం. దాంతోపాటు భారతరత్న ఇచ్చి బాబు జగజ్జీవన్ రావుని గౌరవించాలని చెప్పేసి కేవీపీఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నారు. భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు సందర్భంగా ఆయనకు భారత ప్రభుత్వం భారతరత్న ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు దాసరి కోరిసరావు తెలియజేశారు. ఈ సందర్భంగా నసరాబాద్ రోడ్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈరోజు బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకలు వినకొండలోనే ఎస్టీ ఎస్సీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆనాడు మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు గారు వీళ్ళిద్దరూ కలిసి ఎస్టీ ఎస్సీ హక్కుల కోసం ఎంతో పోరాటం చేశారు. ఆనాడు కొంతమంది వీళ్ళిద్దరిని విడగొట్టి చిరతీ చేసి ఉప ప్రధానమంత్రి కావాల్సిన వాళ్ళు కూడా వీళ్ళని ప్రధానమంత్రి కాకుండా అనగదొక్కి కొంతమంది అగ్రకులాలు ఎంతో ఇబ్బందులు పెట్టారు వీళ్ళని. కానీ వీళ్ళిద్దరూ కొన్నాళ్ళు వీళ్ళిద్దరూ ఎంతో ఐక్యతగా ఉండి ఒక ఇద్దరు భాగస్వాములు అయ్యి ఆనాడు బలుగు బలహీన వర్గాలు అంటరానితనంతో అనగదొక్కుతుంటే వీళ్ళిద్దరు కలిసి ఎన్నో ఉద్యమాలు చేసి ఎంతో పోరాటాలు చేసి ఆ రోజు ఒక గౌరవం ఎస్టీ ఎస్టీలకి ఒక గౌరవం అనేది కల్పించిన మహానుభావులు వీళ్ళిద్దరు సేవల్ని మనం ఏనాడు మన పైన మన పిల్లలు కానీ వీళ్ళిద్దరి సేవల్ని మరవకుండా ప్రతి సంవత్సరం ఇట్టే ఘనంగా చేసుకోవాలని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ ఆశయ సాధన కోసం ఎంఆర్పిఎస్ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, వారి అడుగుజాడల్లో నడిచి అట్టడుగున ఉన్న వారిని అభివృద్ధి చేసేందుకు ఎంఆర్పిఎస్ కృషి చేస్తుందని వెనుకొండ నియోజకవర్గ ఎంఆర్పిఎస్ ఇన్ఛార్జ్ కందుకూరి శ్యాంబాబు తెలియజేశారు. ఈ సందర్భంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నసరాపేట రోడ్లోని జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బాబు జగజ్జీవన్ గారి జయంతి సందర్భంగా మందాకృష్ణ మాదిగన్న పిలుపు మేరకు మరి ఈ రోజున ఘనంగా ఆయన జయంతిని మరి పూలదండతో ఆవిష్కరించి ఘనంగా వీడ్కోలు నివాళులు అర్పించాము. అలాగనే మరి బాబు జగజ్జీవన్ గారు జాతి కోసం ఎంత చేశాడు, అందరూ సమానత్వం ఉండాలని రిజర్వేషన్ విషయాల్లో కానీ మరి అందరూ కోర్టు విషయాల్లో కానీ ఆయన సమానత్వం కోసం పోరాడాడు. స్వాతంత్ర సమరయోధుడు. మరి మాదిగల ముద్దుబిడ్డ అయినటువంటి మరి ఉపప్రధాని కూడా ఆయన కొనసాగాడు. మరి ప్రధానమంత్రి కావాల్సిన వాడు కూడా మరి ప్రధానమంత్రి కాలేకపోయాడు. కొన్ని శక్తులు అడ్డంకుపడి మరి బాబు జగజ్జీవన్ గారు ప్రధానమంత్రి కార్యం కాకుండా చేశారు. మరి ఈ రోజున ఆయన చేసినటువంటి కృషి ఆ ఫలితాలే ఈ రోజున మాదిగలు ఇలా లబ్ధి పొందుతున్నారని తెలియపరుచుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి నా మాదిగ సోదరులందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు వినుకొండ నియోజకవర్గంలోని పద్మశ్రీ అవార్డు గ్రహీత మాన్యశ్రీ మందకృష్ణ మాది ఆదేశాల మేరకు ఈరోజు మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి ఉత్సవాలు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందు మూలంగా దీనిలో భాగంగానే అనేకమైన దళితుల కోసం అనేక రకమైన సంస్కరణలు తీసుకొచ్చి పూరించిన ఆయన, అలాంటి ఆయన్ని మన దళితులు అయిన మనము ఆయన ఎప్పుడు ఆయన అడుగుజాడలో ఉండి ఆయన ఆశయాలను కొనసాగే విధంగా ఆయన ఆశయాల కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇదే విధంగా పోతే ఈ ప్రభుత్వాలు గుర్తించి జగజ్జీవన్ రామ్ గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని మేము ఎంఆర్పీ తరఫున కోరుతున్నాం. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపు వార్తల్లో మళ్ళా కలుద్దాం.